నా పేరు డాక్టర్ సక్నాల సునీల్ అండి, ఎంఎస్సి అండి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఇన్ డాక్టర్ సునీల్స్ అడ్వాన్స్డ్ ఈఎన్టీ సెంటర్, హనంకొండ, కాకాజీ కాలనీ. ఈరోజు మనము సమ్మర్లో అంటే వెకేషన్ వస్తుంది కాబట్టి పిల్లలకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దవాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈఎన్టీ పరంగా మనం డిస్కస్ చేస్తాం. సో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, పిల్లలు హాలిడేస్లో ఉంటున్నారు, సమ్మర్ క్యాంప్స్ పోతున్నారు. సో సమ్మర్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఎలాంటి డిహైడ్రేషన్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించడానికి పేరెంట్స్ తీసుకెళ్తున్నారు. సో స్విమ్మింగ్ తీసుకెళ్ళినప్పుడు ఈఎన్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మామూలుగా ఏంటంటే స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఇయర్ ప్లగ్స్ వాడడం అనేది మ్యాండేటరీ. సో ఆ స్విమ్మింగ్ పూల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం కానీ, సో చాలా మంది పిల్లలు దిగుతుంటారు కాబట్టి ఎట్లయినా బ్యాక్టీరియా పెరుగుతుంటది వాటర్ లో. సో చెవిలోకి అలాంటి బ్యాక్టీరియా వెళ్లకుండా మనము ఇయర్ ప్లగ్స్ వాడాలి. రెండో పాయింట్ ఏంటంటే ముక్కులోకి కూడా ఆ వాటర్ అనేది పోకుండా ప్రికాషన్స్ మాక్సిమం ట్రై చేయాలి. ముక్కులో పోయినా కానీ చెవిలోకి పోయినా కానీ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడం ఎలా? వాటర్లో దిగినప్పుడు చెవిలోకి వాటర్ పోకుండా స్పోర్ట్స్ షాప్స్ లో ఇయర్ ప్లగ్స్ దొరుకుతాయి, అది వాడుకోవడము. స్విమ్మింగ్ నుంచి బయటకు వచ్చినప్పుడు క్లియర్ గా చెవిని క్లీన్ చేయడము ఇయర్ బడ్స్ తో, అది కూడా అండర్ సూపర్విజన్. సో క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. బయటకి ఎండకి వెళ్ళినప్పుడు డీహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ వాటర్ బాటిల్ పిల్లలు కలిపి ఇవ్వడం ఇంకా బెటర్. చాలా మంది పిల్లలకి ఎండాకాలము ముక్కు నుంచి రక్తంలాగా కారుతా ఉంటుంది, దాన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. సో ఎప్పుడైతే పిల్లలకి ముక్కు నుంచి రక్తం కారుతుందో ఫస్ట్ భయపడకండి. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు దానికి సింపుల్ టెక్నిక్ ఏంటిదంటే తలని కిందికి వంచి ముక్కుని గట్టిగా మూసేసి నోటితో గాలి తీసుకోమని చెప్పాలి. ఏ పేరెంట్ అనే వాళ్ళ కిడ్నీ. ఒకవేళ 10 minutes తర్వాత కూడా ముక్కు తెరిచిన తర్వాత కూడా బ్లీడింగ్ ఆగట్లేదు అనుకోండి, డాక్టర్ దగ్గరని సంప్రదించాలి. 10 minutes తర్వాత బ్లీడింగ్ ఆగిపోయింది అనుకోండి, 99% మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాకపోతే ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మాస్కులు వాడడం కానీ, ఎండకి వెళ్లకుండా ఇంట్లో ఉండాలి. అంటే ఈవినింగ్ టైంలో కొద్దిగా వాతావరణం చల్లగా అయినప్పుడు, మార్నింగ్ టైంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే బెటర్. సో మిగతా ఐస్ క్రీమ్స్ అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు హాలిడేస్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ బాగా తినడం జరుగుతూ ఉంటది. ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ బాగా తాగకుండా ఎందుకంటే టాన్సిల్స్ బాగా చాలా మంది కిడ్స్ కి వస్తున్నది ఈ మధ్యలో. టాన్సిల్స్ తో పాటు ముక్కు వెనకాల కూడా అడినాయిడ్స్ అనే ఒక కన్ను ఉంటుంది. సో రెండు ఏంటిదంటే దానిలో గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది, 1, 2, 3, 4 గ్రేడింగ్ ఉంటుంది. సో టాన్సిల్స్ ఉబ్బినా గానీ, ముక్కు వెనకాల అడినాయిడ్స్ ఉబ్బినా గానీ అది 1, 2 గ్రేడ్ లో ఉన్నట్టయితే భయపడాల్సిన అవసరం లేదు, మెడికేషన్స్ వాడుకోవాలి. అదే 3rd and 4th గ్రేడింగ్ అనుకోండి, అంటే జ్వరం ఊకే రావడము, కూల్ డ్రింక్స్ అయినా, ఐస్ క్రీమ్స్ తిన్నా, స్వీట్స్ తిన్నా గొంతు నొప్పి రావడం, దాంతోపాటు ఫీవర్ రావడం, దాంతోపాటు మింగడానికి ఇబ్బందిగా ఉండడం లాంటిది ఉన్నప్పుడు అది 3 episodes ఆర్ మోర్ ఎపిసోడ్స్ ఇన్ ఇయర్ కావచ్చు, నెల కావచ్చు, వారం కావచ్చు. సో అప్పుడు అది సర్జరీకి దారి తీస్తుంది. ఇంకోటి ఏంటంటే రాత్రి పడుకున్నప్పుడు పిల్లలు నోటితో గాలి తీసుకోవడం కానీ గురక పెడుతున్నారు అనుకోండి, అది అడినాయిడ్స్ లక్షణాలు అవి. సో దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. సో గ్రేడ్ 1 and 2 కి మెడిసిన్స్ పనిచేసే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ కి ఎలాంటి చల్లటి వస్తువులు కానీ, తీపి వస్తువులు పెట్టకూడదు. అంటే ఐస్ క్రీమ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి పెట్టకూడదు. సో అలా చేసినట్టయితే మాక్సిమం సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. బట్ కొంతమంది పేరెంట్స్ అలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. సో దాని వల్ల పిల్లలు రాత్రి పడుకున్నప్పుడు నోటితో గాలి తీసుకోవడం కానీ గురక పెడుతున్నారు. సో గురక పెడుతున్నారు అన్నప్పుడు అది సర్జరీ ద్వారానే మేనేజ్ చేయడానికి ఉంటుంది. సో ఆ మెడికేషన్ వల్ల తగ్గిపోయేదాన్ని మనం సర్జరీకి తెచ్చుకున్నట్టు లెక్కలోకి వస్తుంది. సో పిల్లలు ఎవరైనా కానీ ఊకే చల్లటి పదార్థాలు, తీపి పదార్థాలు మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాను. ఇప్పుడు వచ్చే కేసెస్, ఇప్పుడు రోజు వారు చూసే కేసెస్ లో కిడ్స్ లో ఏంటంటే మా బాబు రాత్రి పడుకున్నప్పుడు గురక పెడుతున్నాడు, రాత్రి పడుకున్నప్పుడు నోటు తెరిచి గాలి తీసుకుంటున్నాడు. ఇది మెయిన్ సమస్య. ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్స్ చూస్తున్నాం, అంటే డాక్టర్ కిడ్స్ కావచ్చు,
మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, లో క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, ప్రతి కిడ్ ఏంటంటే రాత్రి పడుకున్నాడు మా బాబు గురక పెడుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా కేసెస్ లో ఏంటిదంటే నురుగు కూడా వస్తుందని చెప్తారు. దానికి అర్థం ఏంటిదంటే అడినాయిడ్స్ అనేది ప్రాబ్లం. అడినాయిడ్స్ అంటే ఏంటిదంటే ముక్కులో కండ కాకుండా ముక్కు వెనకాల గొంతులోకి వెళ్లే దారిలో ఒక కండ తయారవుతుంది. అదే దానికి గ్రేడింగ్ ఉంటుంది, 1 2 3 4 గ్రేడింగ్. సో మనం ఈ మధ్యలో ఏం చేస్తున్నామంటే చాలా మంది పిల్లలకి అడిగినప్పుడల్లా చాక్లెట్స్ కొనియడము, అడిగినప్పుడల్లా కూల్ డ్రింక్స్ కొనియడము, ఫ్రూట్స్ బయట కూడా ఫ్రూట్స్ ఈ మధ్య బాగా చల్లటి తీయటి వస్తున్నాయి. తీయటి అంటే గ్రేప్స్ కానివ్వండి, వాటర్ మెలన్ కానివ్వండి. సో ఇలాంటి కిడ్స్ కి ఏంటిదంటే స్వీట్ ఇన్ ఎనీ ఫామ్ అంటే షుగర్ ఏ రూపంలో ఉన్నా ఇవ్వకూడదు. కోల్డ్ ఇన్ ఎనీ ఫామ్ అంటే చల్లదనం ఏ రూపంలో ఉన్నా ఇవ్వకూడదు. సో ఇవి రెండు మానేసినట్టయితే అది పెరగడం ఆగిపోతుంది. సో దాని ద్వారా సర్జరీ అనేది అవాయిడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మనకు మెడికేషన్స్ వాడి ఒక 3 times 4 times వాడిన తర్వాత కూడా మా బాబుకి గురక తగ్గట్లేదు సార్, మా బాబుకి రాత్రి పడుకున్నప్పుడు నోటితో గాలి తీసుకుంటున్నాడు, జలుబు ఓకే అవుతుంది, వాడి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, వాడు ఎదగట్లేదు, వాడు ఇంకా బక్కగానే ఉంటున్నప్పుడు సర్జరీ ద్వారా మేనేజ్ చేస్తారు వాటిని. ఫ్రూట్స్ లో అంటే ఇప్పుడు ఫ్రూట్స్ లో అంటే సెలెక్టెడ్ ఫ్రూట్స్ తినిపించమని చెప్తాను మేము పేరెంట్స్ ని. డ్రాగన్ ఫ్రూట్ తినిపించమంటాను, దానివల్ల స్వీట్ కంటెంట్ తగ్గింది. బనానా స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బనానా కొంతమంది కిడ్స్, అందరి కిడ్స్ కాదు, ఎవరైతే ఈ ఊకే జలబే కిడ్స్ కి అయితే బనానా తినొద్దని చెప్తాను. అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండే కివి నేను సపోర్ట్ చేస్తాను, డ్రాగన్ ఫ్రూట్ సపోర్ట్ చేస్తాను. గ్రేప్స్, ఈ రోజు ఒక బాబు గ్రేప్స్ తిని ఎప్పుడో 2 years క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అటాక్స్ వచ్చాడు. వాటర్ మెలన్ స్వీట్నెస్. సో ఎవరైతే స్వీట్ గా ఉండే మాక్సిమం డ్రై ఫ్రూట్స్ ప్రిఫర్ చేయమని చెప్తాను పేరెంట్స్ కి. డ్రై ఫ్రూట్స్ తో పెద్దగా మనకు నష్టం ఏం జరగదు, ఆ స్వీట్ కంటెంట్ కూడా షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మన స్వీట్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ని మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. సో బయట వచ్చే ఫ్రూట్స్ అవి ఎంత జెన్యున్ గా మనకు తెలియదు కాబట్టి ఆ ఫ్రూట్స్ వల్ల మన పిల్లలకి హాని జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని సెలెక్టెడ్ ఫ్రూట్స్ ని ఇవ్వడం, అంటే ఈ ఫ్రూట్ ఇవ్వడం వల్ల వాడికి జలుబు అవ్వట్లేదు అనుకుని ఆ ఫ్రూట్ ఇవ్వడం, ఈ ఫ్రూట్ తినిపించినప్పుడు వాడికి జలుబు అవుతుందంటే ఆ ఫ్రూట్ ని అవాయిడ్ చేయడం. అలా ప్రికాషన్స్ తీసుకుంటే పిల్లలకి ఫ్యూచర్ లో ఇబ్బందులు ఉండవు. రైట్. పిల్లల్లో సైనస్ అంటే పిల్లల్లో సైనస్ ప్రాబ్లం అనేది వచ్చిన అంటే పిల్లల్లో సైనస్ ప్రాబ్లం కి ఆపరేషన్లు ఎప్పుడు ఉండవండి. బయట డాక్టర్లు చాలా మంది పిల్లల్లో సైనస్ సర్జరీ కూడా చేస్తామంటున్నారు, కానీ పిల్లల్లో సైనస్ కి సర్జరీ ఎప్పుడు ఉండదు. సైనస్ కి గల కారణం ఏంటి? ఇప్పుడు అడినాయిడ్స్ ఉందనుకోండి, అడినాయిడ్స్ పెరిగినప్పుడు సైనసైటిస్ పిల్లల్లో వస్తుంది. సో ఆ అడినాయిడ్ సర్జరీ చేయడం వల్ల సైనసెస్ తగ్గిపోతాయి. సో పెద్దవాళ్ళకి చేసినట్టు ఇష్టం ఉన్నట్టు సర్జరీలు పిల్లల్లో చేయలేము. పెద్దవాళ్ళలో అంటే సైనస్ వచ్చింది, అది ఒక 3-4 episodes చూస్తాము, తగ్గకపోతే సర్జరీకి వేస్తాం. పిల్లల్లో సైనస్ సర్జరీలు ఉండవు. సైనస్ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే అడినాయిడ్స్, అంటే అది శ్వాసకు అడ్డుపడడం వల్ల సైనసెస్ కి వెంటిలేషన్ లేకపోవడం వల్ల సైనస్ వస్తుంది. సో ఆ అడ్డు అంటే అడినాయిడ్స్ ని తీసేయడం వల్ల పిల్లలకి సైనసైటిస్ సింప్టమ్స్ తగ్గిపోతాయి. థైరాయిడ్ యంగ్ ఏజ్, థైరాయిడ్ ఇన్ ద కిడ్స్ అంటే థైరాయిడ్ యంగ్ ఏజ్ లో అంటే మగ పిల్లల్లో కంటే ఆడపిల్లలు ఎక్కువ వస్తుంది. దట్టు ఎప్పుడు అంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ ట్రాన్సిషన్ ఫేజ్ అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు మారే మెచ్యూరిటీ ఫేజ్ ఉంటుంది చూడండి, ఆ టైంలో మగపిల్లల్లో థైరాయిడ్ అనేది సర్వసాధారణంగా రాదు. ఆడపిల్లల్లో అది కూడా చిన్న ఏజ్ లో వచ్చే థైరాయిడ్ సమస్యలు ఎప్పుడైతే ప్యూబర్టీ మారుతారో, ప్యూబర్టీ ఏజ్ వస్తుందో అప్పుడు హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ ప్యూబర్టల్ ఏజ్ మారిపోయి పెద్దవాళ్ళగా మారడం స్టార్ట్ అవుతారో 99% కిడ్స్ లో థైరాయిడ్ అనేది నార్మల్ స్టేజ్ కి వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒబేసిటీ అనేది మెయిన్ థైరాయిడ్ కి కారణం. చిన్నపిల్లల్లో ఒబేసిటీ అనేది నెగ్లెక్ట్ చేయడానికి ఉండొద్దు. ఒబేసిటీని మనము ముందుగానే పసిగట్టాలి. ఎప్పుడైతే ఒబేసిటీ పిల్లల్లో స్టార్ట్ అవుతుందో, మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఒబేసిటీ వచ్చిన పిల్లల్ని కొద్దిగా థైరాయిడ్ గురించి మనం కన్సర్న్ చేయాలి. థైరాయిడ్ అండ్ ఒబేసిటీ రెండు మ్యాచ్ అవుతాయి. సో ఒబేసిటీ ఉన్న పిల్లల్లో థైరాయిడ్ వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఆడపిల్లలు ఎప్పుడైతే ఆ ప్యూబర్టీ మారే స్టేజ్ లో థైరాయిడ్ వస్తుంది, పోతుంది, దాన్ని ప్యూబర్టల్ హైపోథైరాయిడిజం అంటారు. సో అది వెళ్ళిపోతుంది. కానీ కొంతమందికి అట్లనే ఉండిపోవడం వల్ల మెడికేషన్స్ మీద పెట్టాల్సి వస్తుంది. బట్ ఏంటిదంటే ఒబేసిటీని తగ్గించుకోవడానికి ఫుడ్ అనేది కొద్దిగా కంట్రోల్ చేయాలి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, హెల్తీ ఫుడ్స్, డైటరీ ఫైబర్ అంటే బాగా డైటరీ ఫైబర్ ఉన్న ఆకుకూరలు ఎక్కువ తినడం లాంటివి చేస్తే వాళ్ళ వెయిట్ కంట్రోల్ ఉంటుంది. థైరాయిడ్ అనే సమస్యని మనం చిన్న పిల్లల్లో అవాయిడ్ చేయొచ్చు. మన హాస్పిటల్లో మనం కొత్తగా తీసుకొచ్చిన కెమెరా పేరు ఒలంపస్ OTVS 500. అది జపాన్ కంపెనీ, అది న్యూలీ లాంచ్డ్, అది ఒక 3 months లాంచ్ అవుతుంది. సో దాని టెక్నాలజీ ఏంటిదంటే
అది క్యాన్సర్ లాంటి ఏమన్నా లక్షణాలని ముందుగానే పసిగడుతుంది. అంటే ఆ కెమెరా అనేది 36 లక్షల కెమెరా అది. సో అది మనం ఎందుకు తెప్పించుకున్నామంటే ఆ టెక్నాలజీ అనేది పెటెంటెడ్. అంటే నారో బ్యాండ్ ఇమేజింగ్ అనేది ఒక టెక్నాలజీ అది. సో ఎన్బిఐ నారో బ్యాండ్ ఇమేజింగ్ అనేది ఆ ఒలంపస్ అనే జపాన్ కంపెనీ వాళ్ళకి పెటెంటెడ్ టెక్నాలజీ అంటారు దాన్ని. పెటెంటెడ్ టెక్నాలజీ అంటే ఏంటిదంటే వాళ్ళు ఆ రైట్ సంపాదించుకున్నారు. అంటే ఒక కెమెరాలో చూసేదాన్ని, ఇప్పుడు సపోజ్ గొంతు క్యాన్సర్ ఉందనుకోండి, గొంతు క్యాన్సర్ లో మనము ఆ పేషెంట్ కి క్యాన్సర్ ముందుగా ఏదో ముదిరిపోయేదాకా క్యాన్సర్ ని పసిగట్టే ముందు డౌట్ ఉన్న పేషెంట్స్ కి మనం ఈ కెమెరా పంపించి ఆ ఎన్బి అనే ఒక సింపుల్ బటన్ ఒత్తడం వల్ల ఆ కెమెరాలో ఫిల్టర్స్ ఆన్ అవుతాయి. సో దాని ద్వారా రక్తము సప్లై అనే దానికి కలర్ మారిపోతా ఉంటది. సో దాని ద్వారా మనం ముందుగానే పసిగట్టవచ్చు. సో దాన్ని నారో బ్యాండ్ ఇమేజింగ్ అనే టెక్నాలజీ అంటారు. ఒలంపస్ అనే కంపెనీ కెమెరాతో మనం అది పెటెంటెడ్ ఉంది. సో అది మనం ఫస్ట్ టైం ఇన్ వరంగల్, తెలంగాణ అండ్ ఎంటర్ ఆంధ్ర. సో ఇది నేను చెప్పేది కాదు, ఆ కెమెరా ఇన్స్టాలేషన్ వాళ్ళే చెప్పారు. సార్ ఇక్కడ ఇన్స్టాలేషన్స్ లేవు, ఓన్లీ బెంగళూరు, చెన్నైలో జరిగింది. హైదరాబాద్ లో కూడా ఏజీ హాస్పిటల్స్ లో డీల్స్ నడుస్తున్నాయి. బట్ మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసుకున్నారు. సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అడ్వాంటేజ్. సో గొంతు క్యాన్సర్ మామూలుగా చూస్తే ఇలా, అదే కెమెరాతో చూస్తే ఇలా. సో ఇది క్యాన్సర్ లక్షణం కిందకి వెళ్తుంది. సో ఇది ఎన్బిఐ టెక్నాలజీ అంటారు దీన్ని. ఇంపార్టెన్స్ ఆఫ్ నారో బ్యాండ్ ఇమేజింగ్ ఫర్ లారింగోస్కోపీ. అంటే ఇది ఓన్లీ ఏంటి పరంగా కాదు, ఎవరైనా కానీ గ్యాస్ట్రోంటాలజిస్ట్, పేకి సంబంధించిన డాక్టర్లు కావచ్చు, గైనకాలజిస్టులు కావచ్చు, ఇది ఎవరికైనా కూడా ఈ టెక్నాలజీ యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఇన్వేజివ్ టెక్నిక్ కాకుండా, అంటే మనము బయాప్సీ తీయాల్సిన అవసరం రాకుండా జస్ట్ ఒక కెమెరాతో మనం ఆ పేషెంట్ కి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది జస్ట్ కలర్ డిఫరెన్స్ మీద మనకు తెలిసిపోతుంది. లాప్రోస్కోపీలో కూడా మనం ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ కెమెరా పాజ్ చేసేసి మనం జస్ట్ ఆ బటన్ ఆన్ చేయడం వల్ల మనకి ఎక్కడైతే డిఫరెన్స్ ఏమైనా మనకు తెలిసిపోతే అది సస్పీషియస్, అంటే అది అనుమానంగా ఉంది, మనం ముందుగానే బయాప్సీ తీసేస్తాం అన్నట్టు, అది ముదిరిపోకముందే. సో దీన్ని నారో బ్యాండ్ ఇమేజింగ్ అంటారు. అది ఫస్ట్ టైం మనం వరంగల్ కాదు, ఈవెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో, కంబైన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనమే ఇంట్రొడ్యూస్ చేస్తాం అన్నట్టు. లేటెస్ట్ గా మనకు వచ్చింది అది 1 వీక్ కాబట్టి కొంత, ఇప్పుడు అదేంటంటే కాస్ట్లీ మెషిన్ కాబట్టి మనం అందరికీ బర్డెన్ లాగా చేయట్లేదు. అది నాకు డౌట్ వచ్చింది అని అనుకున్న పేషెంట్స్ కి మనం చేస్తున్నాం. సో ప్రతి పేషెంట్ కి డౌట్ ఉన్నా లేకపోయినా ప్రతి పేషెంట్ చేయడం మనకు మంచిది కాదు. డౌట్ ఉన్న పేషెంట్స్, అంటే లేదు సార్ నాకు డౌట్ ఉంది మీరు చేయండి అని డిమాండ్ చేసిన పేషెంట్స్ కానీ, లేదు నాకు డౌట్ వస్తుంది నేను చేస్తాను అన్న పేషెంట్స్ కి అది చేస్తున్నాం. సో ఏంటిది చార్జెస్ దానికి హార్డ్లీ 1000 to 1500 తీసుకుంటున్నారు, ఎక్స్ట్రాగా ఏం లేదు. నార్మల్ ఎండోస్కోపీ అమౌంట్ తీసుకుంటున్నాం దానికి. నేను మెషిన్ ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాను, దానికి ఎక్కువగా చార్జ్ చేద్దాం, పేషెంట్ కి రుద్దాం అన్న కాన్సెప్ట్ ఇక్కడ లేదు. జస్ట్ ఏంటంటే ఆ టెక్నాలజీ మనం వాడాలి. ఆ మెషిన్ ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి మనం చెప్పుకోవాలి, అవసరం ఉన్న పేషెంట్స్ కి ఇబ్బంది. నేను 4 గోడల మధ్యలో పెట్టుకొని నా దగ్గరనే ఉంచుకుంటే అది పేషెంట్ కి ఎట్లా తెలుస్తుంది? రైట్. సో ఇదేంటంటే మనం ఆ మెషిన్ తీసుకొచ్చినాం, అది తీసుకొచ్చిన గొప్పగా కాకుండా ఏంటంటే నలుగురికి యూజ్ కావాలి. మళ్ళీ దానికి ఛార్జ్ చేసేది కూడా 1000 to 1500 మాక్సిమం ఛార్జ్ చేస్తాం దానికి. అది రిపోర్టింగ్ తో సహా ఇస్తాం వాళ్ళకి. సో ప్రాపర్ రిపోర్టింగ్ ఉంటుంది. అనుమానం ఉంటేనే వాళ్ళకి చెప్తాం, నీకు డౌట్ఫుల్ గా ఉంది, ముందు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటిది ఏమైనా ఉంటే మాత్రం మానేసుకోవాలి అని ముందుగానే చెప్తాం. సో ఆ టెక్నాలజీ అనేది మనం ఉంది కాబట్టి పేషెంట్లు వాడుకుంటే బెటర్. సో అదేదో కమర్షియల్ గా నేను తీసుకొచ్చిన మీకు స్కాన్ కి ఇంత అయితే అట్లా కాకుండా జస్ట్ 1000 to 1500 ఉంటుంది. ఇది ఇప్పుడు ఆ చేసినందుకు 5000 కట్టండి, అది అంటే వాళ్ళ అనుమానాన్ని మనం క్యాష్ తీసుకోవడం కాకుండా జస్ట్ ఏంటంటే సర్వీస్ మన దగ్గర ఉంది, మీరు వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. మీకు హార్డ్లీ 1000 రూపీస్ కంటే మించదు, 1000 to 1500 విత్ రిపోర్టింగ్ మీకు ఇస్తారు. సో దానికి ఏం కమర్షియలైజ్ చేయలేదా ఎక్విప్మెంట్, జస్ట్ మన దగ్గర ఉంది, ఎవరు కూడా వాడుకోవచ్చు. మన దగ్గర ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఎవ్రీథింగ్, మీరు అటు లిస్ట్ చూసినట్టయితే మన దగ్గర ప్రైవేట్ ఇన్సూరెన్స్ HDFC ఎర్గో తప్ప ప్రతి ఒక్క ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంది. క్యాష్ రీఎంబర్స్మెంట్, గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంది. జెన్కో, ట్రాన్స్కో, NPDCL వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంది, HDFC ఎర్గో తప్ప.